రాష్ట్రంలో ఉన్న సాంకేతిక కళాశాలలు, ఆ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు తగిన జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 7వ వేతన సంఘ జీతాలు ఇస్తున్నామని చెప్పేసి టీఏఎఫ్ఆర్సీ 2022-23 ఫీజులు పెంచుకొని ఇప్పటి వరకు కూడా వారికి నామమాత్ర జీతాలు ఇస్తూ కాలం వెల్లదీస్తూ వస్తున్నారు కాలేజీ యాజమాన్యాలు. కానీ ఇవాళ కొన్ని కళాశాలలో అయితే 2 నుంచి 5 నెలల జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కళాశాలలు ఈ రాష్ట్రంలో దాదాపు 25% కళాశాలలు ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు 70% కళాశాలలో ఒక చేత్తో అమౌంట్ వేసి 7వ వేతన సంఘం జీతాలను చెప్పి జీతాలు వేసి మరొక చేత్తో తిరిగి తీసుకుంటున్నటువంటి వైనం మనకు కనపడుతుంది. ఈ తిరిగి తీసుకునే అమౌంట్ దాదాపు సంవత్సరానికి 700 కోట్ల పైచిలుకుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ అంశం పైన ప్రత్యేక బోర్డును వేసి అధ్యాపకులకు న్యాయం చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ ప్రత్యేక బోర్డులో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి ఆ కమిటీలో అధ్యాపకుల సంఘ అభ్యర్థులకు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.